కావాలో ఏందో అని మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చేశాడంటే దేవుడికి మహిమ కలుగుతుందాక. హల్లెలూయా. యెషయా 61వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా 61వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖకాంతులందరినీ ఓదార్చుటకును, సింహములో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములను, యెహోవా నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడును. దేవుడికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో దేవుడు ఈ విధంగా ఎంత చక్కగా మన ప్రతి పరిస్థితికి తానే ఒక సహాయతగా మనతో మాట్లాడుతూ ప్రతి విషయంలో దేవుడు హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించండి. దుఃఖకాంతులు ఎక్కడున్నారు, బాధపడే వాళ్ళు ఎక్కడున్నారు, ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కడున్నారు, వారిని అందరినీ కూడా దేవాది దేవుడు ఓదార్చడానికి యేసుక్రీస్తు ప్రభుని పంపిండు అని యెషయా మనకు వివరణగా వివరిస్తుంది. దేవుడికి మహిమ కలుగుందాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి పరిచర్య చేయడానికి దేవుడు అంత గొప్ప ఆధిక్యత ధన్యత ఇచ్చిండు అంటే మరి మనకిచ్చిన బాధ్యత. దేవుడికి స్తోత్రం. పక్కన వాళ్ళతో చెప్పండి, మనకు కూడా ఇచ్చింది, మనకు కూడా పని చేయాలి. ఎందుకు చేయాలి అడగండి పక్కన. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం దగ్గరికి వద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. దేవుడికి మహిమ కలుగుందాక. అలాగే ఏం చేస్తున్నంటే దేవాది దేవుడు వాక్యము వాడుక ప్రకారం చదువుతున్నట్ట. ఈరోజు ఎంతమంది వాక్యం చదివినాం మనము? దేవుడికి మహిమ కలుగుందాక. చేతులు వేసి అంటే సగం సగం చదివిరా. దేవుడికి మహిమ కలుగు. ఎంతమంది చదివినాం? పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రము కదా. 100% జేసీఎఫ్ఎం పిల్లలు అందరూ కూడా వాక్యము చదువుతారు. చదవలేరు అనడానికి ఎక్కడ కూడా లేదు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటుడు? యేసుక్రీస్తు ప్రభు అట విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపిన అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దేవుడికి మహిమ కలుగుతాక. మనం కూడా అందరం వాక్యం చదివేస్తాం, మూసేస్తాం కదా. ఎంతమంది వాక్యం చదివి మూసేస్తాం? వాక్యం చదువుతాము. దేవుడికి మహిమ కలుగుతాక. ఆమె టైం అయితే